హరి ఓం. ఓం నమో భగవతే హయగ్రీవాయ. హంసవాహిని ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. కార్తీక మాసంలో ప్రాతకాల స్నానాలు, పూజా మందిరంలో తులసి కోట దగ్గర దీపాలు, కార్తీక దామోదరుడు పరమశివుని అర్చనలు ఇవన్నీ యథావిధిగా సాగుతుండగా, ఈ కార్తీక మాసంలో ప్రతిరోజుకు మరో విశిష్టత ఉంది. మొదటి రోజు అంటే కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఆకాశదీపం, రెండవ రోజు భగిని అస్తభోజనం, మూడవ రోజు సోదరి తృతీయ, ఇలా రకరకాల విశేషాలు ఉన్నాయి. ఈ విశేషాలన్నీ అక్కడక్కడ కనిపిస్తుంటాయి. వీటన్నిటినీ ఒకే చోట అందిస్తే బాగుంటుందనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అధికస్య ఫలం అంటే ఒక గొప్ప పనిని ఎంత అధికంగా చేస్తే అంత ఎక్కువ ఫలం లభిస్తుందంటారు. అలాగే ఈ కార్తీక మాసం చాలా మహిమాన్వితమైనది. నకార్తీక సమో మాసః అని అంటారు కదా. అలాగే ఈ కార్తీక పురాణం, కార్తీక మహాత్మ్యంతో పాటు ఈ కథలు కూడా చెప్పుకుంటూ ఈ కార్తీక మాసాన్ని సుసంపన్నం చేసుకుందాం. ప్రతిరోజుకు విశేషం ఉంటుందని కాదు, విశేషమున్న ప్రతిరోజు ఆ కథను నేను చెప్తాను. దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ స్వస్తి.